గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈ స్థాయి వరకు తీసుకువచ్చిన నా గురువులందరికీ ఇవే నా నమస్కారములు. ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖున మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామండి. అదే తెలుగులో ఉపాధ్యాయ దినోత్సవం అని కూడా అంటారు. అయితే ఈ రోజున మాత్రమే టీచర్స్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పుట్టినరోజు. ఆయన ఒక మంచి ఉపాధ్యాయుడండి, అలాగే మంచి ఫిలాసఫర్ కూడా. ఫిలాసఫర్ అంటే తత్వవేత్త. ఆయన తత్వం ఏమిటి? సత్యం, జ్ఞానం. తనకున్న జ్ఞానాన్ని ఎదుటివారికి కూడా పంచాలి అనే ఉద్దేశంతో ఉండేవారు. అదేవిధంగా విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పి మంచి జ్ఞానాన్ని అందించి వారిని ఉన్నత స్థాయిలో ఉండించాలని కోరుకునేవారు. ఒకసారి విద్యార్థులందరూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు, ఈరోజు మీ జన్మదినోత్సవం కదా, వేడుకను చేసుకుందాం అని అడిగారు. అడిగితే రాధాకృష్ణన్ గారు, నాకు ఇలా పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఇష్టం లేదు, కానీ ఉపాధ్యాయుల కష్టాన్ని గుర్తిస్తూ వాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ ఈ సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుందాము అని చెప్పారండి. అప్పటి నుండి మనకు ఇలా సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం అనగా టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారు. ఒక దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని నమ్మిన వ్యక్తి. అటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజున మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అయితే ప్రతి ఉపాధ్యాయుడు తనకున్న జ్ఞానాన్ని విద్యార్థులకు అందించి వారిని ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా తీర్చిదిద్దుతారండి. ఇప్పుడు ఒక మొక్కను నాటామనుకోండి, దాన్ని నాటేసి పోనీ సూర్యరశ్మి కావాలి కదా అనేసి ఎండలో పెట్టేసి వదిలేసామనుకోండి, ఆ మొక్క పెరుగుతుందా? పెరగదు కదండి. దానికి అవసరమైన నీటిని అందించాలి, పోషకాలను అందించాలి. అదేవిధంగా ఒక విద్యార్థి మంచి పౌరునిగా తీర్చిదిద్దాలంటే ఒక ఉపాధ్యాయుడు తనకున్న జ్ఞానాన్ని అందించి ఆ వ్యక్తిని ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాడు. మనం పుట్టగానే స్కూల్కి వెళ్ళలేం కదండి, లేదంటే నడక రాగానే కూడా స్కూల్కి వెళ్ళాం. అలా వచ్చే అవకాశం ఉంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు వెంటనే పంపించేస్తారండి, 1 సంవత్సరానికే స్కూల్కి పంపించేస్తారు. అలా ఉన్నారు ఇప్పుడు. అయితే మన తల్లిదండ్రులు ఇంటి దగ్గర మనల్ని 3 లేదా 4 సంవత్సరాల వరకు మనల్ని భరిస్తారు. తర్వాత స్కూల్కి జాయిన్ చేసిన వెంటనే రిలాక్స్ అయిపోతారు. అమ్మయ్య, వీడికి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, నాకు రెస్ట్ వచ్చేసింది అనుకుంటారు. కానీ స్కూల్లో ఉపాధ్యాయులు ఉదయం నుండి సాయంత్రం వరకు వారి అల్లరిని భరిస్తూ వారితో ఎంతో సౌఖ్యంగా మెలుగుతూ వారికి పాఠాలను బోధిస్తారండి. అదేవిధంగా అక్షరాలు నేర్పేటప్పుడు వారితో ఎంతో అనుకువతో, అంటే ఒక మంచి ఫ్రెండ్లా ఉంటేనే కానీ పిల్లల మాట వినరండి ఆ వయసులో. ఈ రోజుల్లో అంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత నేర్పే గురువులు మాత్రమే కాదండి, చిన్న వయసులో మనకు అక్షరాలు నేర్పిన గురువులను కూడా అస్సలు మర్చిపోకూడదండి. ఎందుకంటే ఆ స్థాయిలో మనం నేర్చుకునేది అసలు పునాది. వారు ఎంతో కష్టపడితే కానీ మనం అక్షరాలు నేర్చుకోం, వయసులో దిద్దడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు చిన్నవారు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, ఎవరైనా గురువులే. తల్లిదండ్రులకు ఒక మనవి, ఈ మధ్యన ఇంటి దగ్గర విద్యార్థులు ఫోన్ చూస్తున్నారని, మాట వినడం లేదని తల్లిదండ్రులు టీచర్స్కి కంప్లైంట్ చేస్తున్నారండి. సరే, కంప్లైంట్ చేశారు కదా అని వాళ్ళని మందలించారనుకోండి, వినరు, మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. వినట్లేదు కదా అని అట్లీస్ట్ ఒక దెబ్బ వేశారనుకోండి, వెంటనే టీచర్స్ మీదకి వెళ్ళిపోతున్నారు యుద్ధానికి. మా అబ్బాయిని ఎందుకు కొట్టారు, మా అమ్మాయిని ఎందుకు కొట్టారు అని. కానీ ఇంటి దగ్గర మీ పిల్లల్ని బాధ్యత తీసుకోవాల్సిన తల్లిదండ్రులదేనండి. ఎందుకంటే స్కూల్లో ఉన్నంత వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి అల్లరిని భరిస్తూ వారికి పాఠాలు నేర్పుతూ వారిని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు ఉంచుతారండి. స్కూల్లో అయితే ఉంచుతారు, కానీ ఇంటి దగ్గర కూడా వాళ్ళే చూడాలంటే ఎంతవరకు న్యాయం అండి ఇది? కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఇంటి దగ్గరికి పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా చూసుకునే బాధ్యత మీది. అల్లరి చేయకుండా ఆడుకోనివ్వండి. పిల్లలు ఆడుకోకపోతే ఇప్పుడు ఆడుకోకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారండి? ఈ వయసులోనే కదా వాళ్ళు ఆడుకునేది. పెద్ద ఎదిగిన తర్వాత ఈ వయసులో మనం ఆడుకోలేం కదా. కాబట్టి బాల్యాన్ని ఆస్వాదించనివ్వండి. అదేవిధంగా ఉపాధ్యాయులతో ఏ విధంగా మెలగాలి అనేది కూడా నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ప్రతి విద్యార్థిని ఒక ఉత్తమ పౌరునిగా
తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయునిది. ప్రతి విద్యార్థి అంటే అందులో కొంతమందికి చదువు అనేది రావచ్చు, రాకపోవచ్చు అండి. చదువు అనేది వేరు. జ్ఞానం అంటే కనీసం మనం చేసేది ఒక మంచి పని, ఇది మంచి, ఇది చెడు, ఇది చేయవచ్చా, ఇది చేయకూడదా అనేది జ్ఞానం అండి మనకు తెలవాల్సింది. కనీసం చదువుకుంటే ఏంటంటే మనకు జ్ఞానం పెరుగుతుందండి. ఏది మంచి, ఏది చెడు, మనం ఇది చేయొచ్చా లేదా, ఇలా చేయడం వల్ల ఎదుటివారికి హాని కలుగుతుంది, లేదంటే ఇలా చేయడం వల్ల ఎదుటివారు బాధపడతారు. ఇటువంటివి ఆలోచించగలిగే జ్ఞానం రావాలంటే మనం కొంతవరకైనా చదువుకోవాలండి. ఉపాధ్యాయులకు ఒక విన్నపం. ఈ రోజుల్లో విద్యార్థులకు విద్య కూడా ఒక భారంగానే ఉందండి. ఎందుకంటే ఎంతసేపు చదువు 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 అని బాగా ఇబ్బంది పెడుతున్నారు పిల్లల్ని. కానీ కొంత సమయం స్కూల్లో కొంత సమయం ఆటలకు కేటాయించి వారి మెదడుకి ప్రశాంతత కలిగేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు కూడా ఉందండి. ఎంతసేపు బుక్స్లో ఉన్న చదవడమే కాకుండా వాళ్ళకి బయట నాలెడ్జ్ కూడా అందించాల్సిన బాధ్యత. కొంత సమయం కథలు చెప్పడానికి, కొంత సమయం ఆటలు ఆడిపించడానికి కేటాయించాలండి. అదేవిధంగా ఇంకొక రోజు కొన్ని కళలు నేర్పించండి. అదే బొమ్మలు తయారు చేయడం, లేదంటే పెయింటింగ్లు వేయడం, ఇటువంటివి ఏవైనా అలాంటివి చేయాలనే ఉత్సాహం వాళ్ళలో వస్తే కొంచెం మైండ్ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ బాగా చదువుకోవాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకి కలుగుతుందండి. ఎంతసేపు చదువు ఒకటంటే వాళ్ళు కూడా విసిగిపోతారు కదా. అదేవిధంగా కొంతమంది మొత్తం అందరూ చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. అందుకే మనం వాళ్ళలో ఉన్న టాలెంట్ ఎంకరేజ్ చేయాలంటే ఇటువంటివి కూడా ప్రోత్సహించి ఎవరికి ఏ అంశంలో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మనం తెలుసుకోగలగాలండి. ఈ విధంగా ఉపాధ్యాయులు తమ వద్ద ఉన్న జ్ఞానాన్ని నీటిని మొక్కకు అందించినట్లుగా తమ జ్ఞానాన్ని విద్యార్థులకు పంచుతూ వారిని ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దుతారండి. ఒక గురువుకి తన శిష్యుడు ఒక ఉత్తమ విద్యార్థి అయితే ఎంత ఆనందం కలుగుతుందో మాటల్లో చెప్పలేరండి. ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడు తను నేర్పే పాఠాలని విద్యార్థి నేర్చుకుని మంచి మార్గంలో పయనించాలనే కోరుకుంటారండి. విధంగా మీ జీవితంలో మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరినీ మర్చిపోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటూ మీకు వీలు కుదిరిన సమయంలో అవకాశం ఉంటే వారిని కలిసి కొంత సమయం గడపండి. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.